కలిసి రండి, మహిళా రిజర్వేషన్ల అమల్లో భాగస్వాములు కాండి, భవిష్యత్ తరాల పట్ల మన బాధ్యతను చాటుకుందాం. పార్లమెంట్లోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్కు ప్రధాని మోదీ లేఖ. 2023లోనే ఆ చట్టం 30 నెలల తర్వాత గుర్తొచ్చిందా? నియోజకవర్గాల పునర్విభజన, ఇతర వివరాలపై స్పష్టత లేకుండా ఈ చట్టంపై అర్థవంతమైన చర్చ అసాధ్యం. డీలిమిటేషన్పై చర్చకు ఏప్రిల్ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి. మోదీకి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే లేఖ. మహిళా రిజర్వేషన్లో భాగస్వామి కావండి అని మోడీ గారు అడుగుతున్నారు. వీళ్ళేమో అఖిలపక్ష సమావేశం పెడితే డీలిమిటేషన్ మీద, ఏది నియోజకవర్గాల పునర్విభజన మీద, అదేవిధంగా మహిళా బిల్లు మీద ఒక ఆరోగ్యకరమైన చర్చ పెడదామనేది ఈ కాంగ్రెస్ వాదన. కానీ వాళ్ళు అసలు పట్టించుకునే ఆలోచనలో లేరు. వాళ్ళు వన్ సైడ్గా వాళ్ళకున్న మెజార్టీతోటి మహిళా బిల్లును, అదేవిధంగా డీలిమిటేషన్ను చేసి పడేద్దామనే ఒక ఆలోచనలో కూడా మోడీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆలోచన చేయకుండా బీజేపీ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి మాత్రమే బీజేపీ కుట్రపూరితంగా ప్రతిపక్షాల లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా, కనీసం వాటికి జవాబు ఇవ్వకుండా, కనీసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయకుండా వన్ సైడ్లో ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని అనుకుంటున్నాయి. దానివల్ల ప్రాంతాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహిళా బిల్లులో వాళ్ళు ఏం పెట్టిన అనేది చర్చకు పెట్టకపోతే మహిళలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దక్షిణాదికి డీలిమిటేషన్ ద్వారా ఒక ఘోరం జరగబోయే ప్రమాదం ఉంటుంది. జనాభా ప్రతిపాదికన కనుక డీలిమిటేషన్ చేస్తే పార్లమెంట్ స్థానాల పంపకాలు జరిగితే దక్షిణాది కోలుకోలేని దెబ్బతింటుంది. దక్షిణాదికి ఇంకెప్పుడు భారతదేశాన్ని పాలించే అవకాశమే లేకుండా ఉంటుంది. ఎప్పటికైనా దక్షిణ భారతదేశం నుండి మనం కూడా భారతదేశాన్ని పాలించాల్సిందే. ఎందుకంటే ఉత్తర భారతీయులు తమ సంస్కృతిని మన మీద రుద్దడానికి ఎప్పటికప్పుడు వాళ్ళకున్న జనాభా అనుగుణంగా పార్లమెంట్ స్థానాలను పెంచుకొని మన మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి ఉత్తరాదికి సమానంగా దక్షిణాదిలో పార్లమెంట్ స్థానాలు పెంచినప్పుడు మాత్రమే ఉత్తరాది ఆధిపత్యాన్ని దెబ్బతీసి దక్షిణాది సంస్కృతిని మనం కాపాడుకునే అవకాశమైనా ఉంటుంది. కాబట్టి మోదీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖార్గే గారు ఏదైతే లేఖ రాసిండో ఆ లేఖ ప్రకారం అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయవలసిందే.